ఎదుర్కొంటున్నప్పుడు ఆ పోరాటాలు 3 రకాలుగా ఉంటాయండి. మొట్టమొదటిది శారీరకంగా మనం ఎదుర్కొనే పోరాటాలు, ఫిజికల్ బ్యాటిల్స్, భౌతికంగా మనం ఎదుర్కొనే పోరాటాలు. రెండవదిగా ఆత్మీయంగా మనం ఎదుర్కొనే పోరాటాలు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదుర్కొనే పోరాటాలు. మూడవదిగా మానసికంగా మనం ఎదుర్కొనే పోరాటాలు. మూడిట్లో ఏది కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్, ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ అండ్ ఆల్సో సైకలాజికలీ. ఈ 3 రకాలైన పోరాటాలు ప్రతి వ్యక్తి తన జీవితంలో సలుపుతూనే ఉంటారు. నిజానికి మానవుని జీవితము ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అని యోబు గ్రంథంలో వ్రాయబడినట్లుగా మన జీవిత కాలం యుద్ధ కాలమే. ఈ జీవితంలో బ్రతికున్నంత వరకు ఏదో ఒక రకమైన పోరాటాన్ని మనం పోరాడుతూనే ఉంటాము. అయితే మన పోరాటాలలో చాలాసార్లు మనం బలహీనం ఎప్పుడు పడతామంటే, పోరాటాల్లో జయాన్ని ఎప్పుడు సాధించలేకపోతూ ఉంటామే అంటే, వెన్ వీ థింక్ దట్ వీ ఆర్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నాను అని ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పోరాటాల్లో ఓడిపోతూ ఉంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండుడి. నేను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను. కాబట్టి చాలండి, నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడును ఏ మాత్రం విడువనంట. అలా ఎవరికి చెప్తామండి? నిన్ను విడిచిపెట్టను అంటే అదొక టైప్. ఏ మాత్రం విడువనంటే ఎవరితో చెప్తారు? చెప్పాలి. ఇక్కడ ముందు యవనస్తులు ఉన్నారు, బెస్టీస్ అంటారా? BFF అంట, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంట. ఉన్నారా మీకు? బాగా థిక్ ఫ్రెండ్స్ కదా, ఇంకా లైఫ్లో ఇంకా నువ్వే నాకు ఫ్రెండ్ కదా. కొన్నిసార్లు క్లాస్మేట్స్తో, పక్కన కూర్చునే వాళ్ళతో, స్నేహితులతో చెప్పి ఇంకా లైఫ్ అంతా నువ్వే ఫ్రెండ్వి, ఇంకా నువ్వు నా బెస్టీ, నా ఎప్పటికీ నేను విడిచిపెట్టను. సంవత్సరం అయితే వాళ్ళెక్కడో కదండి. కానీ దేవాది దేవుడిచ్చే మాట, ఆయన మాట తప్పేవాడు. పెళ్లి చేసుకునే ముందు బోల్డ్ అన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా కొంతమంది. ప్రాముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు మామూలుగా ఉండవండోయ్. గూగుల్లో వెతికి మరి కవిత్వాలన్నీ కాపీ కొట్టేసి, కాపీ పేస్ట్ చేసేసి అమ్మాయిని అబ్బాయిని బోల్డ్ అంతా. మాకు తెలుసు కుటుంబం, ఆ యవనస్తుడు పెద్దగా భక్తి కలిగినోడు కాదు, ఆ యవనస్తురాలు కొంచెం చర్చికి వెళ్ళేది. ఆవిడ బోల్డ్ అన్ని రాసేసేదట కవితలు. అయితే పెళ్ళయ్యాక వాళ్ళు మా ఇంటికి వచ్చారు, అప్పుడు చెప్పారు చిన్నప్పుడు. అయితే ఇతను పెద్దగా చర్చికి వెళ్ళడు, కానీ చర్చికి పెళ్ళయ్యాక వెళ్ళడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే పాస్టర్ గారు ఒకసారి పరమగీత గ్రంథంలోని ప్రసంగం చెప్తున్నారంట. చెప్తుంటే ఆ వచనాలు చదువుతూ ఉంటే ఇతనికి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. మాటలు ఎక్కడో విన్నానే, ఎప్పుడో చదివాను అన్నాక అతనికి స్ట్రైక్ అయింది ఏంటంటే, ఇవన్నీ పెళ్ళవక ముందు ఆయన భార్య అవన్నీ లెటర్లో రాసింది. ఏకంగా ఎక్కడి నుంచి కాపీ కొట్టిందండి ఆవిడ? పరమగీత గ్రంథమే దొరికేసింది. గూగుల్ కాదు, ఇంకెక్కడ కాదు, ఏకంగా బైబిల్ నుంచి కాపీ కొట్టేస్తే. పాపం అప్పుడు అనుకున్నాడంట, ఈవిడ ఇంత కవిత్వం వస్తుందంటే చాలా నన్ను ప్రేమించేస్తుంది అని మొత్తానికి జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ యవనస్తుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పెళ్ళవక ముందు నిన్ను అస్సలు విడిచిపెట్టను అని కుటుంబాలు మాకు తెలుసండి. పెళ్ళవక ముందు అమ్మాయిలు ఎంత నమ్మించి, నువ్వు వచ్చేయి, మీ అమ్మ నాన్నని మర్చిపో, ఇంకా నీకెవ్వరు అక్కర్లా, నేను చాలా నీ వాగ్దానం చేసి, పెళ్ళయ్యాక వారం రోజుల్లో అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయిన యవనస్తులు ఉన్నారండి. ఆ తర్వాత ఆ యవనస్తురాండు జీవితకాలం అంతా కృంగుదల, ఒంటరితనము, నిరాశ, సూసైడల్ టెండెన్సీ. ఇంత నమ్మించాడే, ఇంత వాగ్దానం చేశాడే, జీవితం అంతా చూసుకుంటానని చెప్పాడే, మీ అమ్మా నాన్న స్థానం కూడా నేనే తీసుకుంటానన్నాడు, మనిషే కనబడకుండా పోయాడని నిరాశలోకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, నిన్ను ఏమాత్రము విడువనని వాగ్దానం చేసిన దేవుడు మనుషుల్లాగా మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఒక్కసారి మాట ఇస్తే నువ్వు నేను మర్చిపోయిన ఆయన మర్చిపోడండి. దేవుడిస్తున్న వాగ్దానము, నిన్ను ఏమాత్రము విడువను,
నిన్ను ఎన్నడూ అంటే నీ ఒంటరి సమయాలైనా, నీ అత్యంత బలహీన పరిస్థితులైనా, నువ్వు ఒకవేళ పడక మీద పడుకొని ఒకవేళ లేవలేని స్థితి అయినా, ఒకవేళ మనుషులందరూ నిన్ను చీదరించుకున్న తిరస్కరించిన పరిస్థితి అయినా, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకొని స్థితికి నీ జీవితం వెళ్ళిపోయినా, ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో నేను ఏమాత్రము ఎడబాయను. దేవాది దేవుడిచ్చిన వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో, ఒకవేళ నీ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా పోరాడుతూ ఉన్నా, నాతో ఉండేవారెవరు లేరు, నన్ను అర్థం చేసుకునేవారెవరు లేరు, అందరూ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తామని భయపడుతున్నారా? దేవాది దేవుడిచ్చిన వాగ్దానం, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు విరోధముగా ఉన్నవారు నీ పక్షపు వారగుదురు. గాడ్ విల్ మేక్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ అడ్వర్సరీస్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. నీ శత్రుల్ని నీ దగ్గర తీసుకొస్తాడు, యోసేపు జీవితంలో చేసినట్లు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలందరూ వద్దు 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 అని తిరస్కరించారండి. తిరస్కరించారా? నువ్వు అందరికంటే కింద ఉండాలిరా అని వద్దు అన్న యోసేపు దగ్గర వచ్చి అందరు యోసేపును పాదాల మీద పడ్డారు. అంత మాత్రమే కాదు, వారి జీవిత కాలం అంతా యోసేపే వారిని, మిమ్మల్ని నేను చూసుకుంటా. యోసేపు ఫరో రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశంలో ఒక శ్రేష్టమైన ప్రాంతాన్ని సంపాదించుకొని తన ఫ్యామిలీని అంతా అక్కడ పెట్టి, తాను బ్రతికినంత కాలము, వారు బ్రతికినంత కాలము తన కుటుంబానికి గొప్ప ఆధారం అయిపోయాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎక్కువ రిజెక్షన్ నువ్వు పొందుతున్నావేమో, నీ కుటుంబంలో ఎక్కువ తృణీకారానికి నువ్వు లోనవుతా ఉన్నావేమో, ఎక్కువ ద్వేషానికి నువ్వు లోనవుతా ఉన్నావేమో, ఎక్కువ పోరాటాలు నువ్వే పోరాడుతున్నావేమో. యోసేపును నిలబెట్టిన దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడంటే, ఇందాక మనం చదువుకున్నట్లుగా, నీవు ఆయన పక్షంగా ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే, నీలో దేవుడు ఉంటే, నీవు దేవుని ఆధారంగా చేసుకొని బ్రతికితే, దేవుని సేవకురాలికి రాత్రికాల సమయంలో మీకు చెప్తున్నాను, నీ పోరాటాలన్నిటినీ, నీ అపజయాలన్నిటినీ, నీ తిరస్కారాలన్నిటినీ దేవాది దేవుడు గొప్ప ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఒక బండరాయి ఉందంటండి. ఎడారిలో మధ్యలో ఒక